సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రభువా, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా దేవ, గడిచిన పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాపుదలలో కాచి ఈ మండలకాల ధ్యానంలో 19వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులందరిని తోడుకొని రండి నాయన. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా, మీ పక్షాన్ని నిలవనై ఉన్న మీ దాసులను జ్ఞాపకం చేసుకుని ఆత్మచేత నింపండి. వారికి ఇచ్చిన అంశం ద్వారా సంఘానికి కావలసిన వర్తమానంతో మీ దాసులను మీరు వాడుకోగలందులకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ప్రభు ఆది నుండి అంతం వరకు నాయన మీకు మహిమకరంగా చేరే సంఘానికి మైక్ శబ్దం ద్వారా వింటున్న బిడ్డలకు దీవెనకరంగా ఉండునట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 192వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. చిన్న పుస్తకాల్లో 68, లెంట్ పుస్తకాల్లో 24వ పాట. ధన్యము
పాపము మోయు అల్లా దేవుని గొర్రె పిల్లవు నీవే కాదా. నా వలన నీకింతం అల్లాట పోటేనే చెల్లతాళు నాయదా. ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. గంగమనాటి దుష్పాపుల గావాని ప్రాణమర్పించితివా. ఈ సంగతి చూడని సాహసమే గాని భంగిని జగతి మరవా. ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. ఆయాసమైనాని ఆపదలెల్లాని ఆలోచింపగా ఆత్మలో నేడ వాయకత దివ్య పాద సరోజముల్ భాసిల్లు నాయాత్మలో. ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. తల్లికైనా మారి తండ్రికైనా అన్నదమ్ములకైనా లేదే. కన్నా పిల్లలకైనా నీ ప్రేమ పోల్చుదామన్నా పృథివీలో కానరాదే. ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. ఈ ప్రీతిని ఓర్మి నీ మహాచంబిలా ఎవరు ఎదురోగి. నో ఓ ప్రభువా దాదా యొక్కట గాంభీర్య మోహింపనీకే తగు. ఐదు గాయములొందినావా నా కొరకైదు గాయములొందినావా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. అప్పుడు
దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల నుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 19వ రోజు కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 4 నుండి 13 వచనాల వరకు స్వప్నవేణి గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. స్వార్థ పాఠ్య భాగం యోహాను స్వార్థ 7వ అధ్యాయం 14వ వచనం నుండి 31వ వచనం వరకు, అలాగే అదే అధ్యాయంలో 37వ వచనం నుండి 39 వచనాల వరకు ఉన్న భాగాన్ని వై మనోజ్ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం స్వప్నవేణి గారు. లెంటులోని 19వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యాకోబు ఇంటివారులారా, ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థలుగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఐగుప్తు దేశముల నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మను రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు. ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా, దీన్ని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తోట్లను తొలిపించుకొని ఉన్నారు. పాత నిబంధన పాఠ్యభాగము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సువార్త పాఠ్య భాగం వై మనోజ్. లెంటులోని 19వ రోజునకు ఏర్పాటు చేయబడిన సువార్తలోని దేవుని వాక్యము యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 14 నుండి 31 వరకు మరియు
37 నుండి 39 వరకు. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 14 నుండి ఇట్లు రాయబడి ఉన్నది. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంకు వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకుని నాడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. మోషే మీకు ధర్మశాస్త్రమును ఇయ్యలేదా? అయినను మీలో ఎవడను ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపదూచుతున్నారని వారితో చెప్పాను. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడో నిన్ను చంపదూచుతున్నాడని అడగగా యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారేమి? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడా నేను. యెరూషలేము వారిలో కొందరు, వారు చంపన వెతుకువాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుతున్నారు, ఈయనను ఏమనరు? ఈయన క్రీస్తుని అధికారులు నిజముగా తెలుసుకొని ఉందురా. ఆయనను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదురు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడను ఎరుగడని చెప్పుకొనిరి. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడునో ఎరుగుదురు, నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగుదురు. నేను ఆయన యుద్ధ నుండి వచ్చి తిని ఆయనను పంపాను కనుక నేను ఆయన ఎరుగునని బిగ్గరగా చెప్పాను. అందుకు వారాయనను పట్టుకొని యత్నము చేసిరు, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడనూ ఆయన పట్టుకొనలేదు. మరియు జనసమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వానిటన్నిటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకునేది. మరియు 37 నుండి 39 వరకు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింప ఉండలేదు. ఏర్పాటు చేయబడిన సువార్తలోని పాఠ్యభాగము ఇంత పర్యంతము. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లెంట్లో 19వ రోజు కొరకై మనకి వాక్యాన్ని అందించడానికి, దైవ సందేశాన్ని అందించడానికి మన ప్రియులు డేవిడ్ రాజు మాస్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. యేసే జీవజలం అనే అంశం ద్వారా మనకి దైవ సందేశాన్ని అందించడానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 712వ కీర్తన పాడుతూ మహింపరుస్తూ వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. బైబిల్ ఉన్న కీర్తన పుస్తకాల్లో 695, చిన్న పుస్తకాల్లో 67, లెంట్ పుస్తకాల్లో 84.
సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి బండాలాంటి బండాలాంటి మొండి హృదయాలను మండించు బండాలాంటి బండాలాంటి మొండి హృదయములను మండించి పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా వందల వేల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే ఒంటరి అయినా గొర్రెను వెదకే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేసుకొనిను తండ్రి అతని చేసుకొనిను పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమి కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మరి 19వ రోజు కొరకు నన్ను ఏర్పాటు చేసినటువంటి త్రియేక దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నాకు సంఘంలో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మెయిన్ పాస్టర్ గారు అయినటువంటి మరి పి దేవదాస్ గారికి, అలాగే అసిస్టెంట్ పాస్టర్ అయినటువంటి పి నానిబాబు గారికి, గిఫ్టీ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి
మనము వాక్యములోకి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యం మా అందరికీ దయచేసినందుకై వందనాలు తండ్రి. దేవా యేసయ్య, మరి గత మండల కాలము నుండి మండల కాలంలో నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచారు, మీకే వందనాలు. నీ వాక్యాన్ని బోధించుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. మీరే మరి బోధించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వినగలిగిన చెవిని వారికి అర్థం చేసుకునే మనస్సును దయచేయండి. మీ యొక్క ప్రాంగణము చుట్టూ మరి మీ యొక్క దూతలను కావిలించండి. సైతాను శక్తులను, దుష్ట శక్తులను, అంధకార శక్తులను దూరపరిచి మీరే మహిమ పొందమని ఈ కొద్ది మనవలు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు యేసే జీవజలములు అనేటువంటి అంశం మనం మాట్లాడబోతున్నాం. మరి ఇంగ్లీష్లో దీన్ని లివింగ్ వాటర్ అని అంటారు. యేసు అంటే మనకు తెలుసు రక్షకుడని. మరి అలాగే జీవజలం అనగా జీవజలం అంటేనే దేవుడు, యెహోవాయే దేవుడు. అలాగే మరి జీవజలం అంటే ఆత్మీయ దాహమును తీర్చుతుంది. అలాగే దేవుడు ఇచ్చేటువంటి జలమునకు జీవమున్నది. దేవుడిచ్చే జలానికి జీవమున్నది. మరి అందరికీ మరి ఆ జీవజలమును మరి దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. అందుకనే యేసే జీవజలం అని అని చెప్పుకుంటున్నాం. దీనికి మొదటగా మరి మనకి ఇచ్చినటువంటి అంశంలో పాఠ్యభాగాల్లో ఇర్మియా 2:4-13, 4-13, అలాగే యోహాను సువార్త 7:14, 31, 37, 39 ఇలాగా మనకి ఇచ్చి ఉన్నారు. వాటిలో నేను కొన్ని వచనాలు తీసుకున్నాను. ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగినట్టు నా యుద్ధ నుండి దూరముగా తొలగిపోయేరి. యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యములో అనగా, అది 5వ వచనం. తర్వాత 13వ వచనం చూడండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటివి. ఇక్కడ మరి యెహోవా ఎక్కడున్నాడు అనేటువంటి గర్వంగా మాట్లాడుతున్నారు. దేవుడు ఎక్కడున్నాడని చెప్పేసి అని మాట్లాడుతున్నటువంటి మనం చూస్తున్నాం. మరి తర్వాత ఆయన జనులు 2 నేరాలు చేసి ఉన్నారని చెప్పేసి అని కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ వాక్యములో జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను. మరి ఆ జీవజలాన్ని ఇచ్చినప్పుడు తీసుకోవటానికి, అది నింపుకోవటానికి కూడా సరైన తొట్లు కూడా లేవు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు వారు. మరి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు, యెహోవా వాక్కుకి దూరంగా ఉంటున్నారు. అందువలన వారు మరి ఆ కార్యములన్నీ చేస్తున్నారు. తర్వాత ఇక్కడ నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించటం వలన నీకు ఇవే బాధ కలుగుతున్నది, నీవే బాధను తెచ్చుకుంటున్నావు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత అలాగే యోహాను సువార్తలో 14 మనం చూసినట్టయితే 14వ వచనం చూసినట్లయితే, సగము పండుగ అయినప్పుడు, అంటే పండుగ అంటే అది పర్ణశాలల పండుగ, యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచున్నాడు. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అసలు ప్రతి విషయంలో కూడా దేవుడు ఇది నా కార్యము కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పేసి తండ్రిని మరి గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రతి విషయంలో కూడా. ఇక్కడ కూడా అదే, ఆయన ఈ పాండిత్యము, ఈ జ్ఞానము అన్నీ కూడా నాకు తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి అని యేసయ్య మరి చెప్తూ ఉన్నారు. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పారు. ఇక్కడ మరి 2 వాక్య భాగాల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆ ప్రజలు విడిచిపెట్టడం, విసర్జించారు. మరి దేవుణ్ణి నమ్మకుండా ఉన్నారు. దుర్నీతికి చోటు ఇచ్చి వారు దేవునికి దూరంగా ఉంటున్నారు. వేరే ఇతర మార్గాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు అనుకున్న మార్గాల్లో చేస్తున్నారు. దేవుని మార్గాన్ని విడిచిపెట్టేస్తారు, అట్లా చేస్తున్నారు. తర్వాత మన యోహాను సువార్త 30-31లో చూసినట్లయితే,
అందుకు వారు ఆయనను పట్టుకున్న యత్నం చేసిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు. అంటే సమయం ఉంది, ఇంకా ఆయన శిలువ శ్రమ మరి అవన్నీ పడటానికి సమయం ఉన్నది, అందువల్ల వారు పట్టుకోలేదు అని చేసి అంటున్నారు. మరియు జనసమూహంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసినటువంటి వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయనా అని చెప్పుకున్నారు. ఖచ్చితంగా మరి కొత్త నిబంధనలో చేసినటువంటి సూచక్రియలు చాలా గొప్పవి, చాలా ఎక్కువ చేశారు ప్రభువారు. మరి వాళ్ళు అనుకుంటున్నారంట, అంటే కొనుక్కుంటున్నారు, వాళ్ళు నమ్మట్లేదు, దేవుని నమ్మట్లేదు. దేవుని నమ్మితే ఇట్లా మాట్లాడుకోరు వారు. మరి ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఎవడైనాను దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఇది తెలుసుకోవాలి. ఎవరైనాను దప్పికొనిన అంటే వాక్యమైనటువంటి జీవాహారం కొరకు, జీవజలం కోసం మనం దప్పికొన్నట్లయితే దేవుని దగ్గరికి రావాలి. అంతేగాని ఎక్కడికో పోయి ఎవడో మాటలు విని, ఎవరో చెప్పిన మాటలు విని మనం వాళ్ళ మాటలకు మనం అది ఇంపార్టెన్స్ ఇచ్చి మనం తప్పిపోతున్నాం. అది చేయవద్దు. తర్వాత నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. విశ్వాసం ఉంచాలండి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనకు విశ్వాసమే ఉండాలి. అన్నీ అనుకుంటుంటాం, నేను కూడా అలాంటివన్నీ ప్రార్థన చేసుకుంటున్నాను, కానీ విశ్వాసంలో తప్పిపోతుంటాం. ఇది జరగలేదు అనగానే మనకి భయపడుతుంటాము, దేవుడిని మరి విసుక్కుంటుంటాం కూడా. అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మనం అక్కడ విసుక్కోకుండా మరి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుడు మరి జీవజల నదుల్ని పారింపజేస్తానని చెప్పేసి అని అంటున్నాడు అక్కడ. అలాగే మరి తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. మనం అందరం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాం కదా, మనం అందరం ఇక్కడ విశ్వాసం ఉంచాం కనుకనే దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యం వింటున్నాం. వాళ్ళకంటే మనమే చాలా గొప్పవాళ్ళం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు, మన పరిస్థితి వేరు. మరి ఆయన ఈ మాట చెప్పాను, యేసు ఇంకను మహిమపరచలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. అక్కడ ఆయన కూడా ఇక్కడ కూడా ఈ కాంటెక్స్ట్లో కూడా మరి అదే చెప్తున్నారు. అంటే ఆయన మరి ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు అని చేశాను. తర్వాత మనకి ఇర్మియా 2:13 చూసినట్లయితే, నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు, జీవజలమైన ఊట నన్ను వారు విడిచి ఉన్నారు, తమ కొరకు నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జీవజలము వలన మనకి ప్రయోజనం ఏమిటి? జీవజలం వలన మనకు ప్రయోజనం ఏమిటి అని అంటే, జీవజలం దారులు ఎవరి దగ్గర ఉంటాయి, ఎవరి దగ్గర దొరుకుతాయి అని అంటే యెహోవా దగ్గరికే మనకి దొరుకుతాయి. మరి తండ్రి అయిన దేవుడు ఆ మాట చెప్తున్నారు. కీర్తన 1:3, అతను నీటి కాలువల యోరను నాటబడినై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయునదంతయు సఫలమగను. మనము ఆయన వాక్యము విని ఆయన జీవజల దారాలు మనం పొందుకున్నట్లయితే మనం ఎట్లా ఉంటామంటే, మరి నీటి కాలువల యోరను నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేసేదంతా సఫలమవుతుంది అని చేసి చెప్తున్నాడు. జీవము ప్లస్ జలము, జీవజలము అంటే జీవము కలిగిన జలము. మరి ఇక్కడ కూడా మనకి కీర్తనలు 36:9 మనం చూసినట్టు ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అంటే ఫౌంటైన్, అది అంటే ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించేటువంటి నీటినే మనం జలములు అని అంటాము. కదలకుండా ఉన్నటువంటి నీటిని స్టాగ్నేటెడ్ వాటర్ అంటారు, అది వేరే. మనం ఇక్కడ మరి నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగును చూస్తున్నాము. జీవజలధారలను వెదికి ప్రభువు వద్దకు వస్తున్నాయి. ఎండిపోయినటువంటి ఈ ఊటను ఆగిపోకుండా నీకు ఇస్తూ ఉన్నాను. జీవజలము పరిశుద్ధాత్మకును వాక్యమునకును సాదృశ్యం. మరి ఆ జీవజలం అన్నది పరిశుద్ధాత్మకి వాక్యానికి మనం సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. ఆయన మందిరంలోనే మనకి దీవెనలు మేలులు ఉన్నాయి. ఆయన దగ్గరికి రావాల్సిందే. కమాన్ టు మీ, మన చర్చి ముందు ఉంది ఎప్పుడు, అది ఎప్పుడు చూసుకుంటాం, మనం గుర్తుపెట్టుకోవాలి. కమాన్ టు మీ, ఆయన నా దగ్గరికి రండి అని అంటున్నారు, ఆ మందిరంలోకి రండి అని అంటున్నారు. ఆయన దగ్గరికి రావాల్సిందే. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పేసి అన్నాడు. ఆయన దగ్గర రావాలి, మనం ఆయన దగ్గర రావాల్సిందే.
ఎక్కడికో పోతే వాళ్ళు ఏదో చెప్తారు, ఇందాక కూడా అనుకున్నాం మనం. ఆ మాటలు కాదు, మనకి దేవుని వాక్యం ద్వారా మనం ప్రశాంతతను, విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని పొందుతాం. కనుక దేవుని ఆలయంలోనికి వస్తేనే మనకు దీవెనలు, మేలులు కలుగుతాయి. కమాన్ టు మీ. అలాగే తర్వాత ఆయన మీద ఆధారపడాలి. తర్వాత మనం వేరే మార్గాలు చూసుకోకుండా మనం జీవజలమైనటువంటి వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే నీకు ఆశీర్వాదము అని. తర్వాత యోహాను సువార్త 4:14 చూసినట్లయితే, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, ఇతరులకు మేలు చేయవలసినది మేలు చేయి కలిగిన దేవుని ద్వారా జీవజలం పొందుతున్నాం. ఆయన వలె మనం జీవించాలి. ఆయన వల్ల జీవిస్తే ఇవన్నీ మనకి అవన్నీ మరి ప్రయత్నం చేయాలి. ఆయన వల్ల మనం చూడగానే ఇంకొకళ్ళు కూడా మరి ఇతను క్రైస్తవుడా అన్నట్లుగా ఉండాలి. మనం చూస్తే ఆ భావన వాళ్ళకి కలగాలి ఇతరులకి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మనం అన్నీ ఆయన చేస్తాం. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 1-26 మనం అదంతా కూడా ఒకసారి చదివితే మనకి ఒక చిన్న కథ మనకు వస్తుంది. అది కథ కాదు, అది నిజంగా జరిగింది. అప్పుడు మరి సమరయ స్త్రీ, యేసు సమరయ స్త్రీతోటి సంభాషించింది. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకున్నాను. మరి యోహాను కంటే యేసయ్య ఎక్కువ మందికి బాప్తిసాలు ఇస్తూ మరి శిష్యులుగా చేసుకుంటూ ఉన్నారు. అక్కడ పోటీ ఏం కాదు. వారు ఈయనకంటే ముందు యోహానే శిష్యులుగా చేసుకొని ఆయన ఆ యోర్దాను నది దగ్గర ఎంతోమందికి బాప్తిసాలు ఇస్తున్నారు. యేసయ్యకు కూడా ఇచ్చాడు ఆయన. అయినప్పటికీ అక్కడ ఒకరి మీద ఒకరు వాళ్ళిద్దరు పోటీ పడి చేస్తున్నట్టుగా ఉండి, అరే మన యొక్క ఉనికి పోతుందేమో అని వాళ్ళు భయపడుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి జనం. యేసు సమరయ మార్గంలో మరి ఇట్లా బోధించుకుంటూ అందరికీ ఆయన వైపు తిప్పుకుంటూ ఆ సమరయలోకి వెళ్ళాలి. సమరయలోకి వెళ్ళాలంటే అక్కడ మరి యూదయ నుంచి సమరయకి వెళ్ళాలి, గలిలయకి వెళ్ళాలంటే మధ్యలో సమరయ ఉంటుంది. ఆ సమరయకి వెళ్ళాలంటే సుమారు 70-80 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. అంత దూరం ప్రయాణం చేసి సమరయకి వెళ్ళాలి. మరి ఆయన సమరయకి వెళ్ళాడు. అక్కడ కూడా జనాల్ని తన వైపు మార్చుకుందామని అక్కడ సమరయలోని సుకార అన్నటువంటి ఒక ఊరికి ఆయన వెళ్ళాడు. అక్కడ యాకోబు బావి ఉండెను. మరి యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిన ఆ బావి యొద్ద కూర్చుండెను. ఆయన ఆ బావి దగ్గర కూర్చొని మరి దాహంకి నీళ్ళు కోసమని అక్కడ కూర్చుని ఉన్నాడు. మరి సమరయ స్త్రీ అక్కడికి నీళ్లు చేదుకోవడానికి అదే టయానికి అక్కడికి వచ్చింది ఆమె. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళిన టైం ఎంత? 12 గంటలకి. ఈమె కూడా అదే 12 గంటలకు టయానికి వెళ్ళింది. ఈమె వెళ్ళటానికి ఒక కారణం ఉంది. ఆమె ఊర్లోకి పొద్దున్నే వెళితే అందరూ ఆమెని అసహించుకుంటారని, ఎగతాళి చేస్తారని, ఏదైనా మాటలు అనరాని మాటలు అంటారేమోనని ఆమె భయం. ఆమె వ్యభిచారం చేసేటువంటి స్త్రీ, మామూలు స్త్రీ కాదు. మరి అందువల్ల ఆమె అందరికీ భయపడి మిట్ట మధ్యాహ్నం అయితే ఎవరు రారు ఎండకే అని చెప్పేసి ఆమె ఆ టైం ఎంచుకుంది. మరి ఈయనేమో ఆ సుకారాని ప్రాంతానికి వచ్చేటప్పటికి 12 గంటలు అయింది. 12 గంటలకి అక్కడ మరి ఆమెను అక్కడ కలుసుకొని ఆమె నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. యేసు నాకు దాహంకిమ్మని ఆమెను అడిగాను. శిష్యులు ఏమో ఆయన దగ్గర ఉన్న శిష్యులందరూ కూడా ఊర్లోకి ఆహారం కొనుక్కోవడానికి వెళ్ళారు. శిష్యులు అల్లారు. సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావు? యూదులకి సమరయులకి అసలు పడదు. వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాన్ని యూదులు కాల్చివేశారు, నెట్టి కూల్చేశారనమాట. అందుకని వాళ్ళకి కోపం. వాళ్ళకి యూదులంటే సమరయులకి కోపం. గెజరయ్య అనేటువంటి ఒక కొండ మీద ఉన్నటువంటి ప్రార్థనా మందిరము, వాళ్ళు యెరూషలేములో ఒక ప్రార్థనా మందిరం ఉండేది. ఈ గెజరయ్య అనేటువంటి కొండ మీద కూడా ఒక ప్రార్థనా మందిరం ఉండేది. ఆ ప్రార్థనా మందిరాన్ని ఆ రోజుల్లోనే వాళ్ళు యూదులు మరి కూల్చేశారంట. అందువలన వీళ్ళకి అది పడదు. తర్వాత అందుకని ఆమె అంటున్నది, నువ్వేమో యూదుడివి, నేను సమరయ స్త్రీని, నన్ను ఎట్లా దాహానికి ఇమ్మని అడుగుతున్నావయ్యా అని చెప్పేసి. మరి అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే, ఇక్కడ 10వ వచనం చూడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదు. నువ్వెవరో, నేను దేవుని వరాన్ని ఆయన చెప్పకుండానే నువ్వు దేవుని వరాన్ని ఎదురుగా పెట్టుకున్నావు. ఆయన ఎవరో తెలుసుకొని అడుగు.
నువ్వు ఆ యొక్క వరాన్ని పొందు, ఆ యొక్క జీవజలాన్ని పొందు అని చెప్పేసి ఆమె అక్కడ ఆమెకు ఆయన చెప్పాడు. చూస్తూ ఉన్నది ఆమె. ఆ తర్వాత ఆయన, నువ్వు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆయన, నువ్వు ఎవరో అడిగితే నీకు నేను తెలుసుకుంటే నువ్వు జీవజలాన్ని అడుగుతావు. అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఆ జీవజలాన్ని నాకు ఇయ్యయ్యా. ఆమె మామూలు దూరంలోనే ఆలోచన చేసింది. నీళ్లు మరి ఎంతో దూరం నుంచి తోడుకొని వెళ్తుంటారు. అక్కడ ఉన్నటువంటి బావి, యాకోబు బావి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు యాకోబు వంశస్థులందరూ కూడా ఆ నీళ్ళని తాగి తృప్తి పడుతూ ఉండేవాళ్ళు. మనకు కూడా ఇక్కడ ఒక బావి ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక బావి ఉంది. ఆ బావికి కూడా మొత్తం హారిస్పేట చర్చ్ కాంపౌండ్ వీళ్ళందరూ కూడా ఆ బావి నీళ్ళు తోడుకుంటూ ఉంటారు. అలాగే మరి ఇటు కూడా చీరల హై స్కూల్ దగ్గర NRNPM దగ్గర కూడా ఒక బావి ఉండేది. అది కూడా ఊరు మొత్తం ఆ బావి నీళ్ళు తాగుతుండేవాళ్ళు. మరి అప్పుడు అంత ఊట ఎక్కడి నుంచి వచ్చేదేమని చెప్పేసి మాకు కూడా ఆశ్చర్యం వేస్తుండేది. నేను కూడా వెళ్ళి తెచ్చేవాడిని, ఆ బావికి వెళ్ళి నీళ్లు ముంగలు పెట్టుకొని సైకిల్ మీద తెచ్చుకునేవాడిని. సరే, ఇక్కడ ఈమె నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. తర్వాత ఆయన క్రీస్తు మెస్సియా వచ్చునని నేను ఎరుగుతున్నాను. అంటే ఇక్కడ మధ్యలో చాలా జరిగింది. ఆమె ఏమన్నదంటే, నువ్వు నాకు ఆ జలాన్ని ఇస్తే నేను తీసుకుని వెళ్తానయ్యా అని అంటే, నీ పెనిమిటిని తీసుకురా అని అంటుంది. నాకు పెనిమిట్లు లేరయ్యానని. నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అని అంటే, అంతేనయ్యా నాకు ఉన్నారు, కానీ ప్రస్తుతం ఉన్నవాడు కూడా నా భర్త కాదని చెప్పేసి ఆమె ఒప్పుకుంటుంది. నువ్వు చెప్పింది సరియే అని చెప్పేసి ఆయన అంటారు. ఆ తర్వాత మరి ఈమె ఇక్కడ తన గురించి ఆ ప్రవక్తలాగా ఆయన అన్ని విషయాలు చెప్పేస్తున్నాడు. ఆమె ఇక అన్నిటికీ సమాధానం చెప్పి ఆయన వాక్యాన్ని విని, ఆయన మాటలు విని ఊర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పెద్దలందరికీ చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడికి రప్పించింది. ఆ ఊర్లోకి తీసుకొచ్చింది. ఆమె తీసుకొచ్చి వాళ్ళు కూడా ఆయన యొక్క మాటలు నమ్మి విశ్వసించి 2 రోజులు ఉన్నాయా అని చెప్పేసి ఆయన్ని అడిగారు. అడిగితే ఆయన అప్పుడు ఏం చెప్పాడంటే, ఆయన ఆ వాక్యాన్ని చెప్పి 2 రోజులు ఆయన అక్కడ కూడా ఉన్నాడు. ఉండి వాక్యాన్ని బోధించి, ఆ జీవజలమైనటువంటి వాక్యాన్ని వారికి బోధించి వారిని తన వైపు తిప్పుకున్నాడు. అక్కడ ప్రజలందరూ కూడా ఆయన్ని నమ్మారు. తర్వాత మరి మనకి ఇక్కడ ఆ స్త్రీ ఆయనలో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పాను. ఆమె ప్రార్థనా మందిరానికి మేము వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అది ఇది అంటే ఆయన చెప్పాడు, అవన్నీ కూడా ఉండవమ్మా, యెరూషలేములో ఉండదు, గెజరియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరం ఉండవు, మరి తర్వాత ఎక్కడో వేరే ప్రాంతంలో నువ్వు ప్రార్థించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే, మాకు ఇట్లా మెస్సయ్య వస్తాడని చెప్పేసి ఆమె చెప్పింది. ఆ మెస్సయ్య నేనేనమ్మా అని చెప్పేసి ఆయన ఆమెకు చెప్పాడు. నువ్వు క్రీస్తు అనబడిన మెస్సయ్యను నేనే, నువ్వు అనుకున్నటువంటి ఆయన్ని, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఆ తర్వాత మనం 39-42 వచనాలు చూడండి. అదే అధ్యాయంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 37-39. నేను చేసినవన్నీ నాతో చెప్పునని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక నా మట్టుకు మేము విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొన నమ్ముచున్నాను. మరి ఇక్కడ అట్లా జరిగింది. అది తర్వాత మనము అట్లాగే రక్షణ అనేటువంటిది కూడా యూదుల్లోనే వచ్చిద్ది అని చెప్పి నాకు తర్వాత వాక్యం మనకు చెప్తారు అన్నాడు. రక్షణ అనేటువంటిది మరి యూదుడే కదా, క్రీస్తు యేసయ్య యూదుడే కనుక యూదుల్లో నుంచే రక్షణ యూదుల నుండియే మనకు కలుగుతున్నది అని చేస్తున్నారు. తర్వాత దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. ఆయన ఆరాధించేవాళ్ళు, ఆయన వెంబడించేటువంటి వాళ్ళు ఆయన ఆత్మ కనుక మనం ఆయన ఆత్మతో మన ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. అలాగే తర్వాత
ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకొని వాళ్ళందరూ కూడా నమ్ముచున్నామంట. శిష్యులు బోధకుడా భోజనం చేయమని చెప్పేసి అడిగారు. వాళ్ళు భోజనాన్ని అన్ని తెచ్చారు కదా, తీసుకొచ్చారు. ఆయన ఏమన్నాడంటే అప్పుడు యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన పంపించిన వాడి యొక్క పని నేను చేయాల్సి ఉంది. అది తుదముట్టించేంత వరకు నాకు అదే ఆహారం అని చెప్పేసి అని ఆయన చెప్తూ ఉన్నారు. తర్వాత మనకి నెపోలియన్ చక్రవర్తి గారు మీకు అందరూ తెలిసే ఉండొచ్చు, సోషల్ స్టడీస్ దాంట్లో చదివి ఉండొచ్చు. నెపోలియన్ చక్రవర్తి గారంట ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళంట. చదువుతూ ఉంటే పుస్తకాలు పేజీలు తిప్పుతూ ఉంటుంటే ఆయన దగ్గర ఒక సైనికుడు ఉన్నాడంట. ఆయన స్నేహితుడు కూడా, ఆ సైనికుడు స్నేహితుడు కూడా. అయితే ఆయన వచ్చి, అయ్యా మీరు ఏం చదువుతున్నారంటే బైబిల్ చదువుతున్నానండి. ఎన్నిసార్లు చదివారంటే నేను 30 సార్లు చదివానని చెప్పేసి అన్నాడు. మనకి పేపరు ఒక్కసారి చదివితేనే రెండో రోజు ఆ పేపర్ చదవం, వీక్లీస్ అయినా అంతే, పేపర్ అయినా అంతే. అలాగే మరి బైబిల్ ఇన్నిసార్లు చదివారు, మీకు బోర్ కొట్టదా అని చెప్పేసి ఆయన అడిగాడంట. ఎవరు? సైనికుడు నెపోలియన్ చక్రవర్తిని అడిగాడంట. అడిగితే ఆయన మీకు అన్నిసార్లు చదవాలని విసుగు పుట్టలేదు అని చెప్పేసి అంటే ఆయన ఏమన్నాడంటే, ఇది జీవజలపు ఊట, బైబిల్ అనేది జీవజలపు ఊట, ఎప్పుడు అది బోరు కొట్టదు. బైబిల్ చదువుతుంటే ఎప్పటికప్పుడు జీవపు ఊట ఊరుతూనే ఉంటుందంట. బైబిల్ చదవండి మీరు, టైం తెలియదు. ఒక అధ్యాయం తర్వాత ఒక అధ్యాయం చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం, ఇంకా తర్వాత ఏం జరుగుతుంది చూద్దామని. కొన్ని కొత్త మర్మాలు కూడా మనకి బైబిల్ చదవటం ద్వారా తెలుస్తాయి. కనుక బైబిల్ అందరం చదవాలి. నేను చెప్తున్నాను, నేను కూడా చదవట్లేదు, చదవాలి, అందరం చదవాలి. చదువుతుంటాను నేను. ఎప్పుడన్నా అది సండే స్కూల్కి పిల్లలకి పాఠం చెప్పడానికి ఇట్లా ప్రిపేర్ అవ్వడానికి చెప్తుంటాను. కానీ అట్లా కాదు, బైబిల్ ప్రతిరోజు మనం చదవాలి. అది జీవాహారం, మనకి జీవజలము, దేవుని వాక్కు జీవజలము. కనుక మనం బైబిల్ని ఖచ్చితంగా చదవాల్సిందే. మరి ఇక్కడ ఆయన ఆ చక్రవర్తి గారు అలాగే చెప్పాడు అనమాట. అది ఎట్లాంటిదంట, జుంటి తేనెల దారాల కంటే మధురమైనదంట. ఆ బైబిల్ చదవటం అనేటువంటిది జుంటి తేనెల కంటే మధురమైనది. బైబిల్లో వాక్యం చదువుతుంటే కొత్త మర్మాలు మరి బయలుపరుస్తుంటాడు దేవుడు. తర్వాత మనకి నీరు అనగా దేవుని వాక్యం. ఈ వాక్యం ఎక్కడుంది? నీరు అంటే దేవుని వాక్యం అనుకున్నాం. వాక్యం ఎక్కడున్నది అని అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇది యోహాను సువార్త 1:1. మరి యోహాను 1:14 చూసినట్టయితే, ఆ వాక్యము శరీరధారి ఈ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసిస్తున్నాడు. వాళ్ళ మధ్య నివసించింది, అప్పుడు ఉన్నటువంటి ప్రజల మధ్య నివసించాడు ఆయన. ఇప్పుడు మన మధ్య కూడా ఆ వాక్యం నివసిస్తూనే ఉంది. వాక్యాన్ని మనం చదువుకోవడానికి, వినటానికి మనం ఇక్కడికి వస్తున్నాం. మన మధ్య ఉన్నాడు ఆయన. తర్వాత నిర్గమాకాండం మరి 15వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చూసినట్లయితే, అక్కడ మారా అనేటువంటి ప్రాంతం మనం తెలుసుకుంటాం. మరి అక్కడ మరి ఈ ఇశ్రాయేలు అందరినీ కూడా ఐగుప్తు నుండి వారిని కానాను ప్రాంతానికి తీసుకువెళ్ళటానికి మరి మోషేని నియమించాడు దేవుడు. 430 సంవత్సరాలు వాళ్ళు ఆ బానిసత్వాన్ని అనుభవించారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళని అక్కడి నుంచి విడిపించడానికి తీసుకొచ్చారు బయటికి. మరి తీసుకొని వెళ్తే దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తే, అప్పుడు అక్కడ వాళ్ళకి ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చిందంట. ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఆయన ఏం చేశాడప్పుడు, ఆ యొక్క కర్రని ఆయన దగ్గర
రండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి డేవిడ్ రాజు మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు పి ఆనందరావు మాస్టర్ గారు రేపు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి దేవరపల్లి బెనర్జీ గారి కుటుంబం కమ్యూనియన్ కొరకు 500 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మరి కె వేదాంతం గారు కనకవల్లి గారి యొక్క జ్ఞాపకార్థాన్ని బట్టి కుమార్తె జెస్సీ గ్రేస్ గారు, అల్లుడు డాక్టర్ టి కిరణ్ కుమార్ గారు జనరేటర్ విషయమై 10,000 రూపాయలు ఇచ్చారు. వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రార్థన కొరకై మోకరించగలిగిన వారు మోకరించండి, మిగతా వారు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థిద్దాము. సకల ఆశీర్వాదాలకి కారణభూతైన సర్వశక్తి గల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు తెలుస్తున్నామయ్యా. నీవు చూపించిన ఉచితమైన కృపను బట్టి ఈ మండలకాల ధ్యానములోని 19వ దినములోనికి చేరిన మేము మా స్వరాల ద్వారా నిన్ను స్తుతించాం. సాయంకాలపు ఆరాధన ద్వారా నిన్ను మహింపరిచిన్నాం. నీ యొక్క దీన దాసుని నీ పక్షంగా నిలబెట్టి విత్తబడిన ప్రతి ఒక్క వాక్కు మా హృదయంలో నీరు కట్టి ఫలించుకుంటూ కావాల్సిన శక్తిని మా జీవితంలో మీరే ప్రసాదించండి. మా సెయింట్ మార్క్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. వారు చేస్తున్న ఉద్యోగ రంగాలు, వ్యాపార వృత్తులను వారి యొక్క కష్టార్జితాన్ని దేవునికరంగా మార్చండి. బిడ్డలు దేశ విదేశాలలో ఉంటూ వారి యొక్క చదువుల నిమిత్తమై ఉద్యోగాల నిమిత్తమై స్థిరపడిన వారు ఉంటున్నారు. వారికి కావాల్సిన క్షేమాన్ని భద్రతను మీరే కలుగచేసి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. నేటి దినం నా ప్రత్యేకముగా జన్మదినాన్ని పురస్కరించుకొని జరిపించుకుంటున్న బిడ్డల బట్టి విజ్ఞాపన చేస్తూ ఉండగా సౌచ్యమైన దయాగ్రీటాన్ని బట్టి వారి యొక్క జీవితాన్ని మరొక సంవత్సరంలోనికి నడిపించిన ఈ తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇలాంటి సంతోషకరమైన దినాలు వారి యొక్క జీవితంలో ఎన్నో పొందుకున్నట్టుకు కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. మా సంఘము కలిగి ఉన్న స్త్రీలు, పురుషులు, వృద్ధులు, చంటి బిడ్డలు, అదే రీతిగా యోజన సభ్యులు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. పరీక్షల కోసము రాస్తున్న బిడ్డల బట్టి విజ్ఞాపన చేస్తూ ఉండగా వారు రాస్తున్న ప్రతి ఒక్క పరీక్షల్లోనూ కావాల్సిన సంయోచిత జ్ఞానంతో మీరే నడిపించి ఆ పరీక్షలు విజయవంతంగా రాసుకున్నట్టుకు కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. 10వ తరగతి విద్యార్థులు వారి యొక్క పరీక్షల కోసము సిద్ధపడుతూ ఉంటున్నారు. వారి యొక్క తర్ఫీదు కాలమంతలోని యొక్క కృపాక్షేమాన్ని అనుగ్రహించున్నారు. వారి యొక్క పరీక్షల కోసము సిద్ధపడుతూ ఉండగా వారు రాస్తున్న ప్రత్యేక పరీక్షల్లో కూడా కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. మా సంఘంలో ఎందరైతే కష్టకాలంలోనూ, లేమిలోనూ, కలిమిలోనూ కొనసాగుతూ ఉంటున్నారో వారికి కావాల్సిన ఓదార్పు, నెమ్మది చేత మీరే నింపి నడిపించండి. మా యొక్క కోయిరు వారు వారికి వచ్చిన స్వరాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సంగీతం అందించిన ప్రియ కుమారుడు వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. మా యొక్క సెక్షనల్స్ను వారి యొక్క పరిచయను దీవించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. నీ యొక్క దాసుని ద్వారా వెత్తబడిన యొక్క వాక్యము ఆయా స్థలాల్లో ఉండి ఆలకించిన మా తోటి సహోదరులైన హిందూ సహోదరులు, క్రైస్తవ సహోదరులు, ముస్లిం సహోదరులు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వినుట వలన విశ్వాసము కలుగునని మీ లేఖనం ద్వారా సెలవిచ్చున్నారు. వినిన యొక్క వాక్యాన్ని బట్టి వారి యొక్క నడుములు కట్టి నిన్ను వెంబడించుటకు కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. ఈ ఆరాధనలో పాల్గొని ఎందరైతే ఉపవాసం ఉంటూ వారి యొక్క శారీరాలను నెలకొట్టుకుంటూ వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన, విజ్ఞప్తి నీ యొక్క సన్నిధానములో మీరే ధూపముగా అందించుకొని కావాల్సిన రెట్టింపైన ఆశీర్వాదంతో మంచి ఆరోగ్యంతో మా యొక్క సంఘ బిడ్డలు మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. ఈ ఆరాధన ముగించుకొని మా సంఘ బిడ్డలు తిరిగి వారి గృహంలోనికి వెళ్తూ ఉండగా రాత్రివేళ మంచి విశ్రాంతిని దయచేసి వేకుజామున నీ యొక్క సన్నిధానంలోనికి వచ్చే పర్యంతము నీ రెక్కల చాట్ల కింద భద్రపరిచి నడిపిస్తారని కోరుచు సంఘపక్షం నా ప్రతి ఒక్క మనని నీకే ఆరాధిస్తూ యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వినముగా వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక.
మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనని తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలనియు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలనియు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరికీ వందనాలండి.